నమస్కారం. మీ మా ఊరి కథలకు స్వాగతం. టూర్ వెళ్దాం రండి సీజన్ 2 ఎపిసోడ్ 2కి సుస్వాగతం. కర్ణాటక యాత్రలో భాగంగా మా ప్రయాణం బాదామి గుహల నుండి బనశంకరి దేవి ఆలయం వైపుకి సాగింది. మీరు గనక ఇంకా సీజన్ 2లో ఉన్నటువంటి మొదటి ఎపిసోడ్ని చూడనట్లయితే పైన కనిపిస్తున్న ఐకార్డ్ పైన క్లిక్ చేసి తక్షణమే బాదామికి సంబంధించినటువంటి వీడియోని చూడగలరు. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే, బాదామి నుండి బనశంకరి ఆలయానికి వచ్చిన మేము ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాం. అసలు ఎక్కడుంటుంది ఈ ఆలయం, ఎవరి బనశంకరి దేవి అన్న విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బనశంకరి దేవి ఆలయానికి వెళ్దామా మరి? ఈ విశ్వంలోని చరాచర సృష్టి స్థితి లయ గతులకు మూలాధారమైన ఆది పరాశక్తికి బనశంకరి అనే పేరు కూడా ఉంది. బనశంకరి దేవి ఆలయం లేదా బనశంకరి ఆలయం భారతదేశంలోని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో బాదామి సమీపంలోని ఒక పుణ్యక్షేత్రం. అసలు ఆలయాన్ని 7వ శతాబ్దపు బాదామి చాళుక్య రాజులు నిర్మించారు. వీరు బనశంకరి దేవిని తమ దేవతగా ఆరాధించారు. తిలకారణ్య అరణ్యంలో ఉన్నందున ఈ ఆలయాన్ని శాకంభరి, బనశంకరి లేదా వనశంకరి అని పిలుస్తారు. ఆలయ దేవతను కన్నడలో శాకంభరి అని కూడా పిలుస్తారు. ఇది పార్వతీదేవి అవతారం. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, దుర్గామాసురుడు అనే రాక్షసుడు స్థానిక ప్రజలను, దేవతలను నిరంతరం వేధించేవాడని స్కాంద పురాణం మరియు పద్మపురాణాలు చెబుతున్నాయి. దుర్గామాసురుని నుండి రక్షించమని వేడుకున్న దేవతల ప్రార్థనలకు సమాధానమిస్తూ దేవత శాకంబరి రూపంలో సింహవాహిని అయిన ఆ దేవి అష్టభుజాలతో లక్ష్మీ సరస్వతుల అంశతో యాగగుండంలో ఆవిర్భవించి దుర్గామాసురుని వధించి ప్రజలను కాపాడింది. లోక శ్రేయస్సు కోసం బనశంకరిగా అక్కడే వెలిసింది. కాలక్రమేణా ఆలయము నిర్మించబడింది. ఈ ఆలయంలో కొలువై ఉన్న ఆది పరాశక్తి దేవి త్రినేత్రి, బాలవ్వ, బనతవ్వ, చౌడమ్మ, శ్రవంతి, వనదుర్గ, శాకంబరి అనే పేర్లతో పిలువబడుతుంది. ఆలయం చుట్టూ ఉన్న అడవులలో కొబ్బరి, అరటి మరియు తమలపాకు మొక్కలు మరియు చెట్లు ఉన్నాయి. అందువల్ల తీవ్రమైన కరువు సమయంలో దేవత ప్రజలు జీవించడానికి కూరగాయలు మరియు ఆహారాన్ని అందించిందని, అందుకే దేవతకు శాకంబరి అనే పేరు పెట్టారని కూడా చెప్తారు. అసలు ఆలయాన్ని 7వ శతాబ్దానికి చెందిన బాదామి చాళుక్య రాజులు నిర్మించారు. వీరు బనశంకరి దేవిని తమ దేవతగా ఆరాధించారు. మరాఠీ దళపతి పరశురామ్ ఆగ్లే ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ ఆలయాన్ని మొదట ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. పునర్నిర్మించిన నిర్మాణం విజయనగర నిర్మాణ శైలిలో ఉంటుంది. ఆలయం నలువైపులా ఎత్తైన గోడతో చుట్టుబడి ఉంటుంది. ప్రధాన నిర్మాణంలో ముఖమండపం, అర్ధమండపం అంటే గర్భగృహం ముందు ప్రవేశ ద్వారం లేదా గది మరియు విమాన గోపురం పైభాగంలో ఉన్న గర్భగుడి ఉన్నాయి. ఆలయ ప్రధాన గర్భగుడిలో బనశంకరి దేవత విగ్రహం ఉంటుంది. నల్లరాతి శిల్పం సింహరాశిపై కూర్చున్న దేవత తన పాదాల కింద రాక్షసుని తొక్కినట్లు వర్ణిస్తుంది. దేవి 8 చేతులు కలిగి ఉంది మరియు త్రిశూలం, డమరుకం, కపాల పాత్ర, యుద్ధగంట, వేద గ్రంథాలు, ఖడ్గము, ఖేతము అంటే కత్తి మరియు డాలు మరియు రాక్షసుడి యొక్క కత్తిరించిన తలని కలిగి ఉంటుంది. అమ్మవారితో పాటు భీముడు, భ్రమరి, శతాక్షి మరియు గణేశ విగ్రహాలు కూడా ఉన్నాయి. ముందుగా పాదమండపంలో ఉన్న దేవి పాదాలను పూజించిన తర్వాతే ప్రధాన ఆలయంలోకి ప్రవేశించాలి. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉత్సవాలలో ఒకటి పుష్యమాస రథోత్సవం. తెప్పోత్సవంతో పాటు బనశంకరి జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు, పడవ ఉత్సవం మరియు రథయాత్రను కలిగి ఉంటుంది. ఆలయ దేవతను రథంలో నగరం చుట్టూ ఊరేగిస్తారు. పండుగ సందర్భంగా ఆలయాన్ని, పట్టణాన్ని వందలాది రకాల ఆకులు, పూలతో అలంకరిస్తారు. బంధాష్టమి రోజున ప్రారంభమయ్యే జాతరలో పల్లెడ హబ్బ లేదా కూరగాయల ఉత్సవం కూడా జరుగుతుంది. ప్రారంభంలోనే 108 రకాల ఆహార పదార్థాలను అంటే స్థానిక భాషలో బాజీ అని పిలుస్తారు. అలా కూరగాయలతో తయారు చేస్తారు. ఈ ఉత్సవం తెప్పోత్సవం, అదే పడవ పండుగ అనే మరో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా గుర్తిస్తుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు శుభం కలగాలని కోరుతూ అమ్మవారి అనుగ్రహంతో కొత్తగా పుట్టిన పిల్లలను చెరువు చుట్టూ తీసుకెళ్లేందుకు అరటి కాడలతో తయారు చేసిన పడవలను ఉపయోగిస్తారు. ఆలయానికి ఎదురుగా 4 పక్కల పెద్ద పెద్ద మండపాలతో, సువిశాలమైన మెట్లతో హరిద్ర తీర్థం అనే పేరుతో బ్రహ్మాండమైన పుష్కరిణి ఉంది. నవరాత్రి రోజుల్లో నవచండిక యాగం
జరుగుతుంది. మరి ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ బనశంకరి దేవి ఆలయం ఎక్కడుంది అనంటే కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో బాదామికి సమీపంలోని ఈ బనశంకరి దేవి ఆలయం బెంగళూరు నుండి 447 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలా బనశంకరి దేవి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం బనశంకరి నుండి మహాకోటేశ్వర ఆలయానికి సాగింది. టూర్ వెళ్దాం రండి. సీజన్ 2 ఎపిసోడ్ 3తో మహాకోటేశ్వర్లో కలుద్దాం. సెలవా మరి.